హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మామిడికాయల సీజన్ అయితే వస్తుంది. సో తప్పకుండా అందరూ కూడా మామిడికాయలు స్టార్టింగ్ సీజన్లో అలానే ఎండింగ్ సీజన్లో పచ్చళ్ళు అయితే బాగా పెడతారు కదా. నేను కూడా సేమ్ అంతే మామిడికాయలు తురుము పచ్చడి అయితే పెడుతున్నాను. ఇదైతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి అయితే చెప్పనవసరం లేదు అసలుకి. అలానే ఇది మనకి దగ్గర ఒక 2-3 మంత్స్ కూడా బయట స్టోర్ ఉంటుంది. అస్సలు బూజు అనేది పట్టదు. ఆల్మోస్ట్ మనకి ఆవకాయ పికిల్ ఎలాగో ఈ తురుము పచ్చడి కూడా సేమ్ అంతే. ఇంకా మనం దీన్ని బాండర్లో వేయిస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు కూడా బయట ఉంటుంది, అస్సలు పాడవకుండా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే పచ్చి మామిడికాయలు ఒక 2 కానీ లేదా 3 కానీ మీడియం సైజు తీసుకున్నాను నేనైతే. తర్వాత దాన్ని నీట్గా తురుముకునే దాంతో తురిమేసుకున్నాను అనమాట. మరీ చిన్న సైజు కాకుండా ఒక మీడియం సైజు తురుముకునే దాంతో తురుముకోవాలి, ఎందుకంటే మనకి ఆ తురుము అనేది తెలియాలన్నమాట తింటుంటే. ఆ తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్టు, అలానే పసుపు, కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ పికెల్కి. సో కారం, అలానే కొంచెం మెంతులు, అలానే ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకుంటాం కదా, మనం ఆవకాయలోకి ఎలా అయితే మిక్స్ చేస్తామో సేమ్ అలానే మిక్స్ చేసి ఒక స్పూన్ వేసేసుకోవాలి. ఆ తర్వాత చేత్తో మొత్తం బాగా కలిసేలా నీట్గా అంతా కలపాలన్నమాట. నేనైతే ఇది మామిడికాయలు స్టార్టింగ్ సీజన్లో పెట్టాను, అయిపోయింది. మళ్ళీ ఎండింగ్ సీజన్లో కూడా పెట్టాను అనమాట. అందుకే వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నీట్గా అంతా కూడా మిక్స్ చేసుకొని సాల్ట్ అలానే కారం అంతా కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. దీన్నైతే మనం కాసేపు అలానే పక్కన పెట్టేసుకుంటే కారం అదంతా కూడా బాగా, పులుపు కారం అంతా బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత మనం బాండల్లో ఆయిల్ కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోవాలి, ఎందుకంటే పికిల్స్లోకి మనకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే అవి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. సో నేనైతే 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అలానే జీలకర్ర, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసేసి ఫైనల్గా మనం దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్గా కొంతమంది నీట్గా తొక్కలు ఒలిచేసేస్తారండి, నేనైతే దంచి వేస్తాను. ఆ ఫ్లేవర్ అనేది కూడా ఆయిల్లోకి అంతా బాగుంటుందనేసి. ఆ తర్వాత కరివేపాకు అండ్ ఫైనల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పికిల్స్లో కానీ పచ్చళ్ళలో కానీ చాలా బాగుంటుంది. సో దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా ఇలానే తినేస్తారనమాట. అట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది, కానీ ఇలా చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట మనకి స్టోరు. సో నేను అందుకని ఎప్పుడు కూడా ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి స్టోర్ చేస్తాను. ఇలా పచ్చిగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఆయిల్ అంతా కూడా మనకి బాగా పైకి తేలిపోతుందన్నమాట. అస్సలు అడుగంటదు ఈ పచ్చడి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. సో మనకైతే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మధ్యలో ఒకవేళ మీరు ఆయిల్ కనుక తక్కువ వేస్తే మధ్యలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకుంటే ఫస్టే మనకి ఆ పచ్చి వాసన అనేది ఉండదన్నమాట, లేకపోతే కారం వాసన అనేది వస్తుంది. సో ఇదైతే అయిపోయింది. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. లేదు అని అంటే మనకి ఆ వాటర్, ఆ వేడి మీద కనుక పెడితే వాటర్ అనేది వచ్చేసి పికెల్ తొందరగా పాడైపోతుంది. సో అందుకనేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం నీట్గా ఒక సీసాలోకి కానీ లేదా ఒక డబ్బాలోకి కానీ తీసి పెట్టుకుంటే బాగుంటుంది, బాగా చల్లారిన తర్వాత. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చో మ్యాంగో పచ్చడి. సో తప్పకుండా ట్రై చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.